నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్నికల ఏర్పాట్లు భద్రతా చర్యలపై సీఈఓ సమీక్ష. పారదర్శక పోలింగ్ పై అధికారులకు దిశానిర్దేశం. ఓటు వేసేందుకు సొంతూళ్లకు తరలివెడుతున్న జనం. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో కిటకిట. స్వీట్లు దొరక్క పాట్లు. తిరుపతిలో జేపీ నడ్డా, లోకేష్ రోడ్ షో. ర్యాలీకి పోటెత్తిన జనం. కూటమి నేతల్లో జోష్. చివరి రోజు కూటమి నేతల ప్రచార జోరు. భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థన. ఆయుధాల అభివృద్ధిని కొనసాగిస్తున్న ఉత్తర కొరియా. కిమ్ సమక్షంలో ఆయుధాల్ని పరీక్షించిన సైన్యం. ఎన్నికల వేళ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలివెడుతున్నారు. ఇలా వెళ్లేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లో నివాసం ఉంటున్న లక్షలాది మంది స్వస్థలాలకు బయలుదేరారు. అయితే ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరక్క, ప్రైవేటు బస్సుల్లో ధర అధికంగా ఉండడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ ప్రాంత నివాసితులు చాలా వేలాది మంది, లక్షలాది మంది ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. సో ఇక్కడ నుంచి వాళ్ళకు వెళ్ళడానికి గత 3 రోజుల నుంచి చూసుకుంటే ఏ బస్సుల్లో సీట్లు కూడా ఖాళీ లేవు, ఏ ట్రైన్లో కూడా సీట్లు కూడా ఖాళీ లేవు. ఉన్న వాటిలో కూడా అరకొర ఉన్న 5,000, 4,000, 6,000 ఈ విధంగా ఉన్నది. కొంతమంది పేదవారు మాత్రం నిరాశ చెంది సీట్లు లేక, టికెట్ దొరకక వాపసు వెళ్తున్నారు. వాళ్ళ ఓటు వేసుకోలేక చాలా బాధపడుతున్నారు. ప్రభుత్వం వారు ఈ విషయమై ఆలోచించి వారికి తగిన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. విజయవాడ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లే వారితో కిటకిటలాడుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నటువంటి పోలింగ్లో పాల్గొనేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తమ స్వస్థలాలకు తరలి వస్తున్నారు. ఇటు హైదరాబాద్ నుంచి అలాగే పలు ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వస్తున్నటువంటి వారితో విజయవాడలోని ప్రయాణ ప్రాంగణాలన్నీ కూడా నిండిపోతున్నాయి. బస్టాండ్లు అలాగే రైల్వే స్టేషన్ ఎక్కడ చూసినా కానీ కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. ఇటు బస్టాండ్లలో చూస్తే కనుక బస్సులు సరిపడక ప్రయాణికులు అవస్థలు పడుతూ ఉన్నారు. అదే సమయంలో ఆర్టీసీలో కీలకమైనటువంటి సర్వర్ సమస్య ఎదురైంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఆర్టీసీలో టికెట్లు జారీ చేసేటువంటి ఆర్టీసీ వెబ్సైట్ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీని ఉదయం నుంచి 6 గంటల నుంచి కూడా సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటు ప్రయాణికులు కూడా గంటల తరబడి వేచి చూసినప్పటికీ కూడా వాళ్ళు టికెట్లు రాని పరిస్థితి ఉంది. దీంతో రిజర్వేషన్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ప్రయాణికులందరూ బారులు తీరారు. గంటల తరబడి తమ టికెట్లు తీసుకునేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇటు బస్సులు లేక అటు బస్టాండ్లలో అవస్థలు పడుతుండగా ఇటు కనీసం ఉన్న బస్సులైనా సరే ఏర్పాటు చేసిన అరకొర బస్సులైనా సరే తమ టికెట్లు తీసుకునేందుకు ఇలా రిజర్వేషన్ కౌంటర్ దగ్గర గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ 3 కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులందరూ కూడా. 3 కౌంటర్లను కూడా వందల మంది ఇక్కడ టికెట్లు తీసుకునేందుకు బారులు తీరారు. ఏమైనా అధికారులు అప్పటికప్పుడు ఏర్పాటు చేసేటువంటి బస్సుల్లో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు గాను ఈ విధంగా వేచి చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం సర్వర్లో ఉన్న పరిస్థితి కనెక్షన్ లేదు, సర్వర్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్న పరిస్థితి. దీంతో ఎప్పుడు సర్వర్ వస్తుంది, టికెట్లు ఎప్పుడు జారీ అవుతాయో తెలియక ఇక్కడ ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడప్పుడు సర్వర్ వస్తుంది, వచ్చినప్పటికీ కూడా టికెట్లు జారీ చేసేటువంటి సమయంలో ఒకసారిగా జంప్ అవుతుందని చెప్పేసి కౌంటర్లో ఉన్నటువంటి సిబ్బంది చెబుతున్నారు. దీనివల్ల
ఇక్కడ ఉన్న వివరాల మేరకు వాటిని టికెట్ల మీద ప్రింట్ కావాల్సినటువంటి స్థానంలో ప్రింట్ చేయకుండా పెన్నుతో రాసి ఇస్తున్న పరిస్థితి ఉంది. అది చాలా తక్కువ సంఖ్యలో గంటకు 10-15 మించి టికెట్లు జారీ కాని పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతుండడంతో అప్పటికప్పుడు ఆ టికెట్ల మీద పెన్నుతో రాసి ఇలా టికెట్లు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రయాణికులు కొంతమంది ఉన్నారు. వారి యొక్క ఇబ్బందులు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఈ రిజర్వేషన్లో సాంకేతిక సమస్య కారణంగా మీరు ఎట్లా ఇబ్బంది పడుతుంది? మేము తెలంగాణ నుంచి వస్తున్నామండి. ఆంధ్రాలో పోలింగ్ గురించి ఎలక్షన్ కోసం వస్తున్నాము. మేము కాకినాడ వెళ్ళాల్సి ఉంది. సో ఇక్కడ దాదాపు 2 గంటల నుంచి వేచి ఉన్నాము. మాకేంటంటే ఇక్కడ ఎంక్వైరీలో సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలా అని ఇక్కడికి వచ్చేసరి లైన్ దగ్గరికి వెళ్ళండి, క్యూలో నుంచోండి అన్నారు. క్యూలో నుంచి ఉండేసరికి ఎక్కడ నుంచి ఉన్నా సరే సర్వర్ అవుట్ ఉంది. సర్వర్ కూడా పనిచేయట్లేదు. మరి పోలింగ్ వెళ్ళాలి అని ఎంతో ఓట్ కాస్ట్ చేసుకోవడానికి ఎంతో దూరం నుంచి వచ్చాము. అక్కడ హైదరాబాద్ నుంచి మేము ప్రైవేట్ బస్సులో వచ్చాము. అక్కడ కూడా ఏపీఎస్ఆర్టీసీ మరి వరస్ట్ ఏ సైట్లోని కూడా అవ్వట్లేదు టికెట్స్ అనేవి. సో ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి మేము వచ్చి దాదాపు 2 గంటల పైన అవుతుంది. ఇక్కడ సరిగ్గా సర్వర్ పనిచేయట్లేదు, సిబ్బంది కూడా ఎవరు స్పందించట్లేదు. ఎంక్వైరీ అడుగుతుంటే అక్కడికి వెళ్ళి నుంచోండి అని చెప్తున్నారు తప్ప ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. పలానా టైంకి ఈ బస్సు ఉంది, ఈ టైంకి ఈ బస్సు ఉందని కూడా ఏం చెప్పట్లేదు. సో ఇక్కడైతే చాలా స్ట్రగుల్ అవుతున్నాం. ఇక్కడేమో టికెట్ మీద చూసేసరికి పెన్తో రాసి ఇస్తున్నారు, ప్రింట్ కూడా లేదు. సో ఇక్కడ ఎటువంటి త్రూ ఆన్లైన్ పేమెంట్ కూడా లేదు, ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారు తప్ప ఎటువంటి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కూడా ఇప్పటికి వచ్చేసి మేము వచ్చి 2 గంటలు అవుతుంది కానీ బస్సు ఏ టైంకి ఉన్నదన్నది ఇంకా చెప్పలేదు. 2:30కి ఎప్పుడో ఉందంటున్నారు, ఒక 3 గంటలకు ఉందంటున్నారు. ఇంకా ఏం సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ ఇవ్వలేదు. హైదరాబాద్ నుంచి కూడా మాకు ప్రైవేట్ ట్రావెల్స్లోకి వచ్చింది తప్ప అక్కడ మనకి ఏపీఎస్ఆర్టీసీ సర్వర్లో అనేవి టికెట్స్ లేవు. సో అది కూడా చాలా స్ట్రగుల్. అక్కడ నుంచి రావడానికి ఒక హాఫ్ డే పడితే ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక 1 డే పట్టేటట్టు ఉంది. విజయవాడ నుంచి కాకినాడ వెళ్ళడానికి 1 డే పట్టేటట్టు ఉంది. సరిగ్గా అయినా వెళ్ళేటట్టు ఉన్నా సరే టికెట్ కూడా బస్ టికెట్స్ కూడా దొరికేటట్టు లేవు. ఇప్పుడు మళ్ళీ ఏదో ప్రైవేట్ వెహికల్ చూసుకుని ఏదో వెహికల్ ఏర్పాటు చేసిన అవసరం వచ్చేటట్టు ఉంది. దాదాపు 2 గంటల నుంచి ఇదే క్యూలో వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము ఏదో వేరే ఆల్టర్నేటివ్ ఏదో చూసుకుని వెళ్ళేవాళ్ళము. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పట్లేదు. ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్తే ఇక్కడికి వెళ్ళమంటున్నారు. ఇక్కడ నుంచి ఉంటే మాత్రం వెళ్ళేమో సర్వర్ అవుట్ అని చెప్పేసి లైన్లో నుంచో పెట్టారు తప్ప ఎటువంటిది ఏమీ లేదు. ఈ సర్వర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంబడే సాంకేతిక సమస్యలు ఎంబడే సరి చేయాలి కదా, ఇట్లా ఇబ్బంది లేకుండా చూడాలి కదా. ఇట్లా చూడకుండా ఉండాలని ఎట్లా చూస్తారు? మీరు ఎట్లా ఇబ్బంది పడుతుంది? సర్వర్లో సాంకేతిక సమస్య కారణంగా ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? వచ్చి చాలాసేపు అవుతుందండి, 1:30 పైన అయింది. రావులపాలెం వెళ్ళాలి. ఆ బస్సుల్లో కొంచెం ఖాళీ ఉంటున్నా కూడా అసలు వాళ్ళు డ్రైవర్లు అసలు ఎటో పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అలాగే ఉన్నారు. అసలు 2 అవర్స్ అవుతుందండి మ్యాక్సిమం. వెళ్ళానండి. అసలు టికెట్స్ అదే ఏం చెప్పట్లేదు అసలు. అక్కడంటే ఇక్కడ అంటున్నారు, ఇక్కడంటే అక్కడ ఖాళీ ఉంటుంది చూడండి అంటున్నారు. అది తెలీదండి. ఉంటాయి బట్ అసలు ఇప్పుడైతే నెక్స్ట్ బస్ కూడా అసలు ఏం ఖాళీ లేవంటున్నారు వాళ్ళు. రిజర్వేషన్కి ఏమో ఇక్కడ జనం కూడా చాలా క్రౌడ్ ఉంది. ట్రైన్స్ కూడా లేవండి. ఇప్పుడు 3 అలా ఉన్నాయి. జనరల్ చాలా రష్ ఉంటుందండి. లేవు అనుకుంటాను. ఇంకా ట్రై చేయలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పిఎన్బిఎస్ బస్టాండ్లో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. టికెట్లు తీసుకునేందుకే కనీసం గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇలా ఇటు బస్సులు లేక అదే టైంలో టికెట్లు తీసుకునేందుకు కూడా ఇలా మొత్తం కలిపి ఉదయం నుంచి కూడా ప్రయాణికులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనతో మరికొంతమంది ప్యాసింజర్స్తో మాట్లాడే ప్రయత్నం చెప్పడం, మీరు ఎన్ని గంటల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు? సర్వర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి చాలా లేట్గా జారీ అవుతున్న టికెట్స్, దీన్ని ఎట్లా చెప్తారు? ఆల్రెడీ హైదరాబాద్ నుంచే తొందరగా వచ్చామండి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ నుంచి అమలాపురం వెళ్ళడానికి కష్టమైపోతుంది. అక్కడ అన్నారు, అక్కడికి వెళ్తే బస్ స్టాప్లోనేమో ఫుల్ టికెట్ తీసుకుంటే కానీ అన్నారు. ఇక్కడ అన్నారు, అక్కడ అన్నారు. అక్కడేమో ఏలూరు వరకే అదే 1 కిలోమీటర్ లైన్ ఉంది. మేము అక్కడి నుంచే అసలు ఒక ట్రైన్లో ఒక బోగీలో 5 బోగీలు జనం వచ్చాం. 5 బోగీలు జనము ఒక బోగీలు ఎక్కాం. అది రిజర్వేషన్లో ఒంటికాల మీద అట్లా నిలబడ్డాం. అసలు ఎంత రష్ అంటే అసలు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళడానికి 1/2 గంట పట్టింది నడుచుకుంటా. హైదరాబాద్లో లింగంపల్లి స్టేషన్లో అసలు చాలా విపరీతం. తెల్లవారుజాము నుంచే చాలా విపరీతంగా ఉన్నారు. ఈ ఎలక్షన్స్ నిమిత్తం బస్సులు వేసామంటారు కొంతమంది. వేరే పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎలక్షన్ కోసం వచ్చేవాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు మాకు అని అంటారు తప్పితే వాళ్ళకైతే ఏర్పాట్లు అయితే హైదరాబాద్లో నేను చూసినంతవరకు లేరండి. చాలామంది ఓన్లీ ఓట్ల కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, విపరీతంగా ఉన్నారు. అస్సలు ఖాళీ అంటే ఖాళీ లేదు. వచ్చి 11 o'clockకి దిగాను. ఇప్పుడు ఇక్కడ ఒక 40 నిమిషాలు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నిలబడ్డా. అటు తిరిగి బస్ స్టాప్కి వెళ్ళి ఆయన అడిగితే లేవమ్మ టికెట్స్ అన్నాడు. కనీసం
నుంచునైనా వచ్చేస్తానండి అంటే లేవమ్మా అని అంటున్నాడు. అది సార్ పరిస్థితి. కౌంటర్ దగ్గర ఇప్పటికో సర్వర్ డౌన్ అంట, మాన్యువల్గా రాసివ్వడం. ఎప్పుడు ఇస్తారో బస్సు దొరుకుతుందో తెలియదు, దొరకదో తెలియదు. మేము ఇంచుమించు 3 o'clock బయలుదేరి వచ్చాం. వెళ్ళేటప్పటికి వెళ్ళాలంటే ఏ టైంకి వెళ్తామో కూడా తెలియదు. ప్రైవేట్ ట్రావెల్స్ ఇదే దిక్కు లేదంటే ఇక ప్రైవేట్ ట్రావెల్స్ ఇంకా ఏ టైంకి వస్తుందో అసలు తెలియదు కదా సార్. అది మినిమం 2000, అక్కడక్కడ విజయవాడ వరకే 2000 అట్లా అడుగుతున్నాడు. అందుకోసం మరి 2000 అట్లా పెట్టుకుని ఎట్లా వస్తాం సార్? మరి ట్రైన్స్ పెంచాలి, కానీ దీనికోసం అన్నట్టు ప్రత్యేకంగా బస్సులు వేస్తే బాగుంటుంది. మళ్ళీ ఓన్లీ ఎలక్షన్, ఎందుకంటే సంక్రాంతి టైంలో కూడా ఇంత రష్ చూడలే. చాలాసార్లు వచ్చాము కానీ మేము సంక్రాంతికి కూడా ఇంత రష్ అయితే లేదు. ఇప్పుడైతే మాత్రం చాలా విపరీతంగా హెవీగా ఉన్నారు సార్ జనాలు. దాన్ని బట్టి మీరు కొంచెం ప్రజల దృష్టిలో, ఎందుకంటే వాటర్ కూడా లేదు చూడండి, వాటర్ కూడా లేదు ఎక్కడ కూడా. మేము అన్ని కొనుక్కోచుకోవాలి, ఎక్కడున్న క్యూనే. ఆ టిఫిన్ పార్సిల్ కట్టించుకోవాలంటే క్యూ, ప్రతి చోట క్యూ ఎక్కువైపోయింది. స్పెషల్ బస్సులు కంపల్సరీ కావాలి సార్ దీనికోసమని. చెప్పండి, ఎట్లా ఎంతసేపు నుంచి మీరు ఇక్కడ టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఎట్లా ఇబ్బంది పడుతుంది? 5 minutes అవుతుంది, 25 నిమిషాలు అవుతుంది నిలబడే ఉన్నాం. అదే సార్, నాకు తెలియదు. సర్వర్ ప్రాబ్లం అంటున్నారు, వెళ్ళి చూడాలి, చూస్తే తెలియదు అని రాసిస్తున్నారు. అంటే నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదని బస్సు అడిగితే వాళ్ళు ముందు టికెట్ తీసుకొని రమ్మన్నారు. బస్సు ఉందో లేదో ఏం సమాధానం చెప్పలేదు. ముందు టికెట్ తీసుకోండి, తర్వాత బస్సు సంగతి చెప్తాము. అందుకని నేను నెల్లూరు నుంచి వస్తున్నామండి. లేదండి, మేము వేరే పని మీద వెళ్తున్నాం, విశాఖపట్నం వెళ్ళాలి. ఐడియా లేదు సార్, నాకు ఐడియా లేదు. ఇక్కడ కాదు, నేను లోకల్ కాదు. ప్రజెంట్ అయితే బస్సులు ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు. టికెట్ తీసుకుని అక్కడ రమ్మన్నారు. అయింది 25 నిమిషాలు, 1/2 hour అవుతుంది. ఇక్కడ లైన్లోనే ఉంది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటు పిఎన్బిఎస్ బస్ స్టేషన్లో ఇలాగే దాదాపు వందలాది మంది టికెట్ కౌంటర్ల దగ్గర వెయిట్ చేస్తూ వారు టికెట్ తీసుకోవడమే గగనమైనటువంటి పరిస్థితిలో ఉంది. చాలామంది డైరెక్ట్గా బస్సు ఎక్కడానికి వెళ్తే కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని వచ్చేయండి అని చెప్పేసి చెబుతున్నారు. దాంతో ఇక్కడ కౌంటర్ దగ్గరకు వస్తున్నారు. కౌంటర్ దగ్గర మాత్రం సర్వర్ పనిచేయడం కారణంగా వాళ్ళు ఇలా గంటల తరబడి వేచి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో కనీసం ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు అయినా సరే వెళ్ళి తమ స్వస్థలాలకు వెళ్దామా అనుకుంటే కూడా అక్కడ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ అన్నింటి కూడా భారీగా 3 ఛార్జీలు పెంచారని చెప్పేసి ప్రయాణికులు చెబుతూ ఉన్నారు. కొన్ని ట్రావెల్స్లు అయితే కనుక దాదాపు విమాన ప్రయాణంతో కూడినటువంటి ఎంతైతే రేట్లు ఉంటాయో అంత ఛార్జీలను వసూలు చేస్తున్నారు. దీనివల్ల తాము బస్సు ఎక్కే పరిస్థితి లేదని చెప్పి చెబుతున్నారు. అదేవిధంగా ఇటు రైళ్లలో వెళ్ళాలని చూస్తే కనీసం జనరల్ బోగీలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతి రైల్లోనూ కూడా కేవలం 2 బోగీలు మాత్రమే ఉంచుతున్నారు. ఇదివరకు ముందు 2 బోగీలు, వెనక 2 బోగీలను ఉండేవి. ప్రస్తుతం అయితే చూస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ తదితర ప్రాంతాలకు, ఇటు కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు వచ్చేటటువంటి రైళ్లలో చూస్తే కనుక జనరల్ బోగీల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. దీనివల్ల చాలా అష్టకష్టాలు పడి తమ ఊరు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి చెబుతున్నారు. ఇటు ఏదో విధంగా విజయవాడ చేరుకున్నాము, అయితే ఇక్కడ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇటు బస్సులు లేవు. ప్రైవేట్ ట్రావెల్స్లో చాలా ఛార్జీలు భారంగా ఉన్నాయి, అవైలబిలిటీ లేదు. అదేవిధంగా ఇటు రైళ్లు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో అష్టకష్టాలు పడుతున్నట్టుగా ప్రయాణికులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇటు ఆర్టీసీలో రద్దీ సమయంలో చాలా ఫాస్ట్గా టికెట్లు జారీ అయ్యే విధంగా చూడాల్సినటువంటి అధికారులు సర్వర్ సమస్య ఉన్నప్పటికీ కూడా ఉదయం 6 గంటల నుంచి సమస్య ఉందని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే సర్వర్ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల గంటకోటి చొప్పున టికెట్లు జారీ అవుతున్నాయి ఒక్కొక్కసారి. అయినప్పటికీ కూడా దాన్ని టికెట్ ప్రింట్ కాకపోవడం వల్ల కేవలం పెన్నుతో టికెట్ మీద వివరాలు రాసిస్తున్నామని చెప్పేసి కౌంటర్ సిబ్బంది చెబుతున్నారు. ఇటు బస్సులు లేక ఇట్లా రిజర్వేషన్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుని కూడా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఊరెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఇవన్నీ కష్టాలు ఎందుకని భావించి చాలామంది హైదరాబాద్లోనే ఉండిపోతున్నారు, తమ ఓటు హక్కును కోల్పోతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఇటు ప్రభుత్వం కానీ లేదంటే ఎలక్షన్ కమిషన్ కానీ వెంటనే స్పందించి సరిపడా రైళ్లను ఏర్పాటు చేయడం సహా అవసరమైనటువంటి ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ఓటర్లందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది పిఎన్బిఎస్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ. ధన్యవాదాలు రమణ. ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వస్థలాలకు తరలివెడుతున్నారు. ఉద్యోగ ఉపాధి రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన వారంతా సొంతూళ్లకు బయలుదేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సొంత వాహనాల్లో వెళ్లేవారితో హైదరాబాద్ విజయవాడ హైవేపై పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది.
వారాంతం కావటం పోలింగ్కు కేవలం 2 రోజులే మిగిలి ఉండడంతో వేకువజాము నుంచే హైవేపై భారీ రద్దీ నెలకొంది. ఆయా వాహనాలు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళుతున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి చేరుకోవడంతో పలుచోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కార్లు, బస్సులు, బైకులతో రద్దీగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటు వేసేందుకు జనం తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. నందిగామ వద్ద జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతూ ఉండడంతో ఈ ప్రాంతంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కంచకచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద గంటకు వాహనాల రాక పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా టోల్ ప్లాజా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. తాజాంశం చూస్తున్నాం. కరప షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ప్రధాన కార్యాలయంలో ఈసీ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, కడప షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ప్రధాన కార్యాలయంలో ఈసీ ఐటీ అధికారుల సోదాల వివరాలేంటి? స్వప్న, కడప శివారు ప్రాంతంలోని పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 2 గంటల నుంచి షిరిడి సాయి ఎలక్ట్రికల్ ప్రధాన కార్యాలయంలో సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డికి చెందినటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ అది. ఇక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, అదేవిధంగా ఇతర విద్యుత్ పరికరాలన్నీ కూడా, స్మార్ట్ మీటర్లన్నీ కూడా ఇక్కడ నుంచే తయారు చేసి ఇతర రాష్ట్రాలు కూడా తరలించేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ ప్రధాన కార్యాలయం నుంచే వైకాపాకు చెందినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓటర్లకు డబ్బులు పంచే విషయం పైన భారీ మొత్తంలో ఈ కార్యాలయంలో దాచిపెట్టారనేటువంటి సమాచారంతో ఎన్నికల అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల అబ్జర్వర్స్, జిల్లాకు వచ్చినటువంటి 3 ఎన్నికల అబ్జర్వర్స్ తో పాటు ఐటీ శాఖ అధికారులు, పోలీసులు, అదేవిధంగా ఇతర శాఖల అధికారులు, సంబంధిత రెవెన్యూ అధికారులు కూడా షిరిడి సాయి ఎలక్ట్రికల్ కార్యాలయంలోకి లోపలికి వెళ్లి సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలోకి మీడియాని ఎవరిని కూడా అనుమతించకుండా షిరిడి సాయి ఎలక్ట్రికల్ యాజమాన్యం కూడా ఆంక్షలు విధించింది. మీడియా దాదాపు 1 కిలోమీటర్ దూరం నుంచే లోపలికి రాకుండా ఆంక్షలు విధించారు. అయితే అధికారులు మాత్రం లోపల దాదాపు 2 గంటల నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు ఉండవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్ కు సంబంధించి ఇక్కడ నుంచే డబ్బు ఇతర ప్రాంతాలకు సరఫరా అయి ఉంటుందనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగాల నేపథ్యంలో ఇటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పక్కా సమాచారంతో ఎన్నికల అధికారులు కార్యాలయంలోకి వెళ్లారు. అయితే బయటకు వచ్చేంత వరకు కూడా ఎంత మొత్తంలో డబ్బు దొరికింది ఏంటనేది కూడా మనకు తెలిసేటువంటి అవకాశం లేదు. మరి కాసేపట్లో ఈ ఐటీ శాఖ అధికారులు కావచ్చు, ఎన్నికల అధికారులు ఏం పట్టుకున్నారు, ఎంత స్వాధీనం చేసుకున్నారు అనే వివరాలు మరి కాసేపట్లో వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. స్వప్న, ధన్యవాదాలు మురళి.
పోలింగ్ రోజు ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిలతో సమీక్షించిన సీఈఓ చివరి 72 గంటల్లో చేయాల్సిన ఏర్పాట్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలు ముగియనున్నట్టు సీఈఓ తెలిపారు. 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉండగా అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగుస్తుందని స్పష్టం చేశారు. 13వ తేదీ పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి రాష్ట్రంలో సైలెన్స్ పీరియడ్ అమలవుతుందని వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ అమలవుతోందన్నారు. రాజకీయ పార్టీల ప్రచారం ముగింపుతో పాటు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని సీఈఓ స్పష్టం చేశారు. డ్రై డేని పటిష్టంగా అమలు చేయాలని, ఉచితాలు, నగదు పంపిణీపై నిఘా పెట్టాలని ఆదేశించారు. తిరుపతి రోడ్ షోలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీరు పడుతున్న కష్టాలు నేనేనని తెలుసుకున్నా. ఒకే నెలలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఆనాడు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖాన్ని అందరూ తెలుసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తిరుపతి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరి దగ్గరికి సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. జై బీజేపీ, జై జనసేన, జై తెలుగుదేశం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డాజీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. ధన్యవాదాలన్నా. ఇప్పుడు ఈనాటి కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి మన కోసం ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వెహికల్ పక్కన ఉన్న వాళ్ళు దయచేసి రామ్గా ఉండాలమ్మా. బోలే భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. मित्रों, आज के इस रोड शो में, रैली में यहां उपस्थित हमारे टीडीपी के बहुत ही वरिष्ठ नेता, मेरे युवा साथी श्री नारा लोकेश जी, आज के इस कार्यक्रम में मेरे साथ उपस्थित हमारे जनसेना पार्टी के वरिष्ठ नेता श्री नाथ बाबू जी, हमारे लोकसभा के प्रत्याशी श्री बाला प्रसाद जी और हमारे एनडीए के, हमारे एमएलए के, जनसेना के प्रत्याशी श्री आरती श्रीनिवासन जी, और यहाँ इतनी बड़ी संख्या में आए हुए मेरे सभी साथी, मीडिया और प्रिंट मीडिया के मेरे साथी, आज जब मैं यहाँ इस रोड शो में आया हूँ तो जो मैं आप सबका उत्साह देख रहा हूँ, एंथुजियाज्म देख रहा हूँ, ऊर्जा देख रहा हूँ, जो मैं खुशी देख रहा हूँ और जो आपके नारों की आवाज और गड़गड़ाहट सुन रहा हूं, वो मुझे बता रही है कि आपने यहां आंध्र में बीजेपी, तेलुगुदेशम और जनसेना पार्टी के विजय दिलाने का मन बना लिया है और भारी मतों से और भारी सीटों से आप एनडीए को आगे जिताने का, आगे बढ़ा रहे हैं. इसके लिए आपको बहुत बहुत धन्यवाद. मित्रों, हमारे नाथ बाबू ने आपको बहुत ही विस्तृत तरीके से बताने का प्रयास किया है और उसमें
बहुत अच्छे तरीके से नारा लोकेश जी ने आपको वर्तमान राजनीतिक स्थिति के बारे में चर्चा करके बताया है। दोनों की बात से ये स्पष्ट हो गया है कि मोदी जी के नेतृत्व में देश विकास कर रहा है। मोदी जी के नेतृत्व में आम आदमी जो गांव का रहने वाला है, गरीब था, वंचित था, शोषित था, पीड़ित था, दलित था, युवा था, किसान है, इन सबको अगर किसी ने ताकत दी है, एम्पावर किया है, सशक्तिकरण किया है, तो प्रधानमंत्री मोदी जी के कार्यक्रमों ने और पॉलिसी के प्रोग्राम ने उनको ताकत दी है। और इसलिए डेवलपमेंट एंड वेलफेयर, विकास और गरीब कल्याण, किसान कल्याण, महिला कल्याण, युवाओं को कल्याण, हर के लिए काम किया है तो प्रधानमंत्री मोदी जी ने किया है। और इसलिए अभी नारा लोकेश जी बता रहे कि तिरुपति जो बहुत ही धार्मिक स्थान है, पवित्र स्थान है, सांस्कृतिक स्थान है, आध्यात्मिक स्थान है, भगवान वेंकटेश्वर विराजमान है, ऐसी नगरी को, पवित्र नगरी को आदरणीय प्रधानमंत्री जी ने आईटी के सेक्टर में भी बहुत बड़ा बढ़ावा दिया है। आज 50,000 लोग यहाँ उनको रोजगार मिला है, लेकिन वो समय दूर नहीं है जब तिरुपति की तस्वीर और बदलेगी और लाखों लोगों को रोजगार मिलेगा और विकास होगा। अगर मैं विकास की बात करूं तो हीरा मतलब H for हाईवे, I for इंटरनेट, R for रेलवे एंड A for एयरवेज, हीरा का डेवलपमेंट इंफ्रास्ट्रक्चर। आप बताइए तिरुपति में इंटरनेशनल एयरपोर्ट बना कि नहीं बना? बना कि नहीं बना? आपका रेलवे स्टेशन अमृत भारत में नया हो रहा है कि नहीं हो रहा है? हो रहा है। विकास हो रहा है ना? हो रहा है। हाईवे बन रहा है कि नहीं बन रहा है? बन रहा है। 6 लेन बन रहा है कि नहीं बन रहा है? बन रहा है। और इंटरनेट का कार्यक्रम चल रहा है कि नहीं चल रहा है? चल रहा है। आज